డియర్ ఫ్రెండ్స్, ఏకధ్రువ ప్రపంచంలో నాకు తిరుగులేదు అని గర్వంగా విర్రవీగే అమెరికాకు ధీటుగా వెన్ను విరుచుకొని ఎదురుగా ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగిన దేశం ఏదైనా ఉందంటే అది సోవియట్ యూనియన్ అనమాట. సోవియట్ రష్యా అంటారు దాన్ని. సో ఆ దేశం ఎంత పెద్ద దేశం అంటే ఎలా నిలబడిందంటే అమెరికాకి అంత బలంగా, అంత ధీటుగా ఎలా నిలబడింది. ప్రపంచంలోనే రష్యా అతిపెద్ద దేశం. అది ఎంత పెద్ద దేశం అంటే విస్తీర్ణంలో నెంబర్ 1 దేశం అనమాట. ఆ దేశ విస్తీర్ణం ఎంత పెద్దదంటే ఆ దేశం ఆ అంచు నుండి ఈ అంచు వరకు ఎంత డిస్టెన్స్ ఉండేదంటే ఆ అంచున వెలుగుంటే ఈ అంచున చీకటి ఉండేదంట. అంత పెద్దదనమాట. ఒకవైపు యూరోప్ యూరోప్‌లో ఉండేది. ఇంకోవైపు ఆసియా ఖండంలో కూడా కలిసి ఉండేదన్నమాట. ప్రపంచ భూభాగంలో అమెరికా రష్యా 11% భూభాగాన్ని కలిగి ఉండేదన్నమాట. అంత పెద్ద దేశం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం దేశం నుంచి అమెరికాకి ఓ డిస్టెన్స్ తీసుకున్నాం. 12,000 కిలోమీటర్ల నుంచి 14,000 కిలోమీటర్లు మధ్యలో ఉంటుందన్నమాట. అయితే అమెరికాకున్న 12-14,000 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్‌కే అమెరికాలో ఉదయం ఉంటే ఇక్కడ సాయంత్రం అవుతుంది. అలాంటిది రష్యాలో 17,000 కిలోమీటర్లు ఆ అంచు నుంచి అంచు వరకు ఉందంటే ఎంత పెద్ద దేశం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అమెరికాకి బలంగా ఎదురుబడి నిలబడింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. జనాభాలో కూడా చైనా, భారత్ తర్వాత మూడవ అతిపెద్ద జనాభా కలిగిన దేశం ప్రపంచంలో రష్యా అన్నమాట. అయితే అమెరికా ఏది చేసినా దానికి పోటీగా ఖచ్చితంగా రష్యా రంగంలో దిగేది. ఎందుకంటే అమెరికాది పెత్తనం చేసే మెంటాలిటీ కదా! ప్రపంచంలో నేనే నంబర్ 1, నా మాటే అందరూ వినాలి అనే ఒంటెత్తు పోగొడకపోయే అమెరికాకి బలంగా ఎదురు నిలబడి బహుళ ధ్రువ ప్రపంచం కోసం పాటుపడిన దేశం రష్యా. అమెరికాకి ఏ రంగంలో అయినా సరే, అంతరిక్షం కావచ్చు, అది డిఫెన్స్ కావచ్చు, అది సైన్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి రంగంలో కూడా పోటీగా బలంగా నిలబడిన దేశం రష్యా. అందుకే ఇన్నేళ్ళు ప్రపంచం బహుళ ప్రపంచం వైపు నడిచింది. ఈ బహుళ ప్రపంచం వైపు నడిపించిన రష్యాకి కొంతకాలం తర్వాత అమెరికాతో పోటీ పడి కొంతకాలం తర్వాత ఆ రష్యన్ యూనియన్ పతనం కావడం వల్లే అన్నమాట. దానికి కూడా అమెరికా పూర్తిగా సపోర్టు ఇచ్చిందని చెప్పవచ్చు. సోవియట్ యూనియన్ ఎప్పుడైతే పతనమయ్యే పరిస్థితి వచ్చిందో అమెరికాకు తిరుగు లేకుండా పోయింది. బహుళ ప్రపంచం అనేది ఎండమావిలాగా మారిపోతూ వచ్చిందన్నమాట. దాని పర్యవసానమే ఈ మధ్య వెనిజులాపై అమెరికా దాడి అని మనం అందరూ న్యూస్లో చూస్తున్నాం. వెనిజులా ఒక నాటో దేశం మీద అమెరికా దాడి ఎందుకు చేసింది అంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. అక్కడ ఆయిల్స్ కావచ్చు, అక్కడ ఉన్న మినరల్స్ కావచ్చు, దాని మీద కన్నేసింది.
కన్నేసి దాడి చేసింది. నేను చెప్పిన మాట వింటే ఓకే. లేకుంటే నేను దాడి చేస్తాను అనే ఒంటెత్తు పోకడ మళ్ళీ మొదలైంది అమెరికాకి. ఎప్పుడైతే రష్యా ఆహ్, పతనమైందో, సోవియట్ యూనియన్ 15 దేశాల్లో విడిపోయిందో, విడిపోయిన తర్వాత అమెరికా మళ్ళీ మొదలుపెట్టిందన్నమాట. తన జైత్రయాత్రని, తన ఒంటెత్తు పోకడని ఏకధ్రువ ప్రపంచం వైపు మళ్ళీ తన ప్రయాణం మొదలుపెట్టింది. అందులో భాగంగానే వెనిజులా మీద అమెరికా దాడి. వెనిజులా ఒక నాటో దేశం అందరికి తెలుసు. ఆ నాటో దేశాల్లో అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది. నాటో సభ్య దేశాలు అన్నీ కలిపితే నాటో డిఫెన్స్ బడ్జెట్‌లో 33% మాత్రమే ఉంటుంది. ఒక్క అమెరికాదే 67% షేర్ హోల్డర్ అన్నమాట. కాబట్టి అలాంటప్పుడు పెత్తనం చేసేది నేనే అన్నట్టు అమెరికా వ్యవహారం ఉండడం మనం అందరూ పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాంట్లో 67% బడ్జెట్ నాదే అన్నప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి అని అమెరికా అంటుంది. నేనేం చెప్తే అది మీరు వినాల్సిందే అంటుంది. గిల్లితే గిలించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి అన్నట్టు దాని వ్యవహార శైలి అందరికి తెలిసిందే. అయితే నాటో ఎందుకు తయారైంది? ఏ ఉద్దేశంతో తయారైంది? ఎన్ని దేశాలతో కలిసి తయారైంది? అనేది అటు పక్కన పెడితే అమెరికా దాంట్లో కీలక పాత్ర అనేది అందరికి తెలుసు. అయితే నాటో ఏ ఉద్దేశం తయారైంది అనే విషయం మనం తీసుకుంటే డిఫెన్స్ విషయంలో అన్ని దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఏ దేశం మీద దాడి ప్రపంచంలో ఏ దేశమైనా వచ్చి నాటో దేశం మీద దాడి చేస్తే మిగతా దేశాలను స్పందించి ఆ దేశాన్ని రక్షించాలనేది అందులో ఒక కీలకమైన అంశం. సో, ఇప్పుడు నాటోలో ఉన్న దేశం మీదే మరో నాటో దేశం దాడి చేస్తే ఏం జరుగుతుందనే అనేది ఏం చేయాలనేది దాంట్లో రాయలేదు. మరి ఇప్పుడు మిగతా నాటో దేశాలు ఏం చేయాలి? అమెరికా పెత్తనాన్ని అంగీకరించాలా? రక్షించాల్సిన దేశం ఇప్పుడు అమెరికా ఏమంటుంది? అన్ని దేశాల రక్షణ బాధ్యత నాదే అన్న అమెరికా ఇప్పుడు రక్షించాల్సిన వాడే భక్షిస్తుంటే తోటి సభ్య దేశాలు ఏం చేయాలి? ఆ దేశాలన్నీ ప్రస్తుతం యుఎన్ వేదికగా తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నాయి. అది కాకుండా వెనిజులాతో పాటు మరో 6 దేశాలు కెనడా, క్యూబా, గ్రీన్ గ్రీన్‌లాండ్, డెన్మార్క్, మెక్సికో, కొలంబియా లాంటి దేశాలను కూడా బెదిరించడం మొదలుపెట్టింది అమెరికా. ఇప్పుడు నాటో దేశాలు ఏం చేయాలి? నాటో కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా, అందరిని నేను రక్షిస్తాను అన్న అమెరికా ఇప్పుడు అందరిని నేను మింగేస్తాను, అందరిని నేను దండిస్తాను, నేనేం చెప్తా వినాలి అనే ఒంటెత్తు పోగడబోతుంటే మిగతా మిగతా సభ్య దేశాలు ఏమైపోవాలి? ఇప్పుడు నాటో దేశాల ముందున్న సవాలేంటి? అయితే నాటో దేశాలు చైనా, రష్యా పంచం చేరబోతున్నాయా? అంతే కదా! వేరే దారి ఏంది? దారి లేదు. ఇంక ప్రపంచంలో వేరే దారి లేదు. అయితే అమెరికా లేదంటే చైనా, రష్యా. నాటో సభ్యదేశం ఒక దేశం ఏమంటుందంటే, నాటో కూటమి మునిగిపోతున్న నావా అని డైరెక్ట్‌గా హెచ్చరించేసింది. అలాంటి పరిస్థితి దాపురించింది నాటో కూటమికి. సో, నెక్స్ట్ నాటో పరిస్థితి ఏమిటి? వెనిజులా పై అమెరికా దాడి చేసింది. వెనిజులా చిన్న దేశమేం కాదు. దానికి సైన్యం గూడా బాగా పెద్ద సైన్యమే ఉంది. 8,00,000 సైన్యం ఉంది. పైగా దానికి చైనా
సరఫరా చేసిన అత్యాధునిక ఆయుధాలు గూడా ఉన్నాయి. అలాంటప్పుడు వెనిజులా అమెరికాని ఎదిరించలేదా? ఎందుకు అంత ఈజీగా లొంగిపోయింది? కేవలం 4, 5 గంటల్లోనే వెనిజులా అనే దేశం అమెరికాకి ఎందుకు లొంగిపోయింది? పెద్ద ప్రశ్న. చైనా ఆయుధాలు పనిచేయలేదా? చైనా రాడార్స్, యాంటీ మిసైల్స్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9, JF-17 వంటి యాంటీ మిసైల్ సిస్టమ్, 3D సర్విలెన్స్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఒక యుఎస్ ఫైటర్ జెట్‌ని కూడా ఫైటర్ జెట్ లొకేషన్‌ను కూడా ఇంటర్సెప్ట్ చేయలేదు అంటే, చైనా ఆయుధాల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. చైనా ఆయుధాల ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికా చైనా యొక్క రాడార్ సిస్టమ్‌ని జామ్ చేసి F-35, F-22 లాంటి అధునాతన 150 ఫైటర్ జెట్‌లతో దాడి చేసి దేశాధ్యక్షుడినే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిందంటే చైనా ఆయుధాల డొల్లతనం మరోసారి ప్రపంచానికి బట్టబయలైంది. మరి చైనా ఏం చేయగలదు? యూఎన్‌లో అరిచి గగ్గోలు పెడితే ఏమవుతుంది? ఏమొస్తుంది చెప్పు? యూఎన్‌లో అరిచి గగ్గోలు పెడితే అమెరికా లొంగుతుందా? అసలు యూఎన్ అంటేనే అమెరికా గదా! అసలు యూఎన్ అంటేనే అమెరికా గదా! మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలియచేయగలరు?